చేరిన మీ అందరికీ ప్రభు పేర శుభములు, దైవాశిస్సులు, వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషులు ఏమి విత్తితే, వారి యొక్క శరీరమును బట్టి వారు ఏమి విత్తితే భవిష్యత్తులో అదే పంటను వారు కోయవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో మనము దేవుడు అనే మాటను దాదాపుగా పట్టించుకోకుండా రహస్యంగానో బహిరంగంగానో శరీరంతో రకరకాలుగా విత్తనాలు విత్తుతున్నాం. ఈ శరీరంతో అనేకమైన క్రియలు చేయటాన్ని బట్టి విత్తనాలు విత్తుతూ ఉన్నాం. ఎవరు చూడలేదని కొందరు అనుకుంటున్నారు. ఎవరికి కనబడకుండా చేశాను. నేను ఎంత మేధావినో తెలుసా? నేను అబద్ధం చెప్పానంటే అచ్చు అది నిజం చెప్పినట్టుగానే ఉంటుంది వాళ్ళకి. ఇది అబద్ధమా అని తర్వాత తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయే విధంగా అంత టాలెంట్ ఉంది నాకు అని చెప్తుంది. అది టాలెంటా? అబద్ధం చెప్పటం టాలెంట్ అండి? ఒక చెడు పని చేయటానికి నీకు తలాంతు కావాల్సి వచ్చిందా? ఒక అపవిత్రమైన కార్యం చేయటానికి నీకు దానికి బాగా తలాంతులు కావాల్సి వచ్చినాయా? నీకు తెలివి కావాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇవి ఎవరు చూడటం లేదని మనం అనుకుంటాం. కానీ ఒక ఆయన నిత్యం నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆకాశమందున్న దేవుడు. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ క్రియ చేస్తున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా, ఆ పరిస్థితుల్లో నువ్వు చేసే పని అప్పటికి ఎవరు చూడలేదు, ఏ మనిషి కంటపడలేదని నీవు అనుకోవచ్చు, భ్రమించవచ్చు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మోసపోవద్దు. మోసపోతారేమో మీరు, మోసపోవద్దు. మనుషుడు ఏమి విత్తితే ఆ పంటను కోయాల్సి ఉంటుంది. ఓ పర్యాయము ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లేడీ, ఆవిడ 2-3 బిడ్డలుంటే ఇంక్రిమెంట్ ఏదో రాదని చెప్పిందట గవర్నమెంట్. అందుకని ఉన్న బిడ్డల సంఖ్య కంటే ఒక సంఖ్య తక్కువ రాసేసింది. దేనికి? గవర్నమెంట్ దగ్గర నుంచి రాయితీలు పొందటానికి, లేదా ఇంకేదో ఏ రాయితీ పొందటానికో. సంతానం 4 అయితే 3 అట రాసేసింది. అది రాసి అప్లికేషను వారికి సమర్పించి ఇంటికి వస్తూ ఉంది. ఇంటికి వచ్చే పాటికి ఆమె బస్సు దిగింది. బస్సు దిగిన తర్వాత ఇంటి ముందు టెంట్ కనపడతా ఉంది. ఇదేంటి నా ఇంటి ముందు టెంట్ వేశారు, ఏమైంది అనుకుంటా వచ్చేస్తుందట. వచ్చి చూచేసరికి ఒక బిడ్డ ప్రాణం పోయి ఉంది. ఆశ్చర్యపోయారు అందరూ. ఏంటి ఏమి జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఏ సమయంలో ఈ బిడ్డ ప్రాణం పోయిందని ఆరాధిస్తే, ఏ సమయంలో అయితే మేము బిడ్డల సంఖ్య వ్రాయించి 4ను 3 చేసి రాసిందో అదే సమయంలో ఈ బిడ్డ యొక్క ప్రాణం పోయింది. దేవుడు చూడలేదని మనం అనుకుంటాం, దేవుడు చూడటం లేదని అనుకుంటాం. మోసపోతున్నారు మీరు. దేవుడు చూడటం లేదనుకొని ధైర్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా, కానీ ఒక ఆయన చూస్తున్నాడన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వు మోసపోయినట్టే. ఏమి విత్తితే పంట కోయాలి. ఇప్పుడు విత్తనాలు వేసే కాలం ఇది. దీని పంట ఒకానొక కాలం వస్తుంది. ఆ కాలమున ఈ పంటను నీవు కోయవలసి ఉంటుంది. ఏ విత్తనం విత్తితే, వేప విత్తనం విత్తితే దాన్ని వేప చెట్టే వస్తుంది. మామిడి విత్తనం విత్తితే మామిడి ఫలాలే వస్తాయి. అంతేగాని ఒక విత్తనం విత్తితే మరొక పంట ఏమి రాదు. దేవుని బిడ్డలో లేఖనంలో ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో జరిగిన చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఉన్నాడు. వాని పేరు అహాబు. ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదా రాజ్యం వేరు. ఈ సంగతి మీకు తెలుసు కదా. 12 గోత్రాల రాజ్యం, ఏకరాజ్యం, ఏక ప్రభుత్వం ఒకనొక కాలఘట్టంలో చీలిపోయింది. 10 గోత్రాలన్నీ ఒక రాజ్యం అయిపోయింది. 2 గోత్రాల వారు ఒక రాజ్యం అయ్యారు. ఈ 2 గోత్రాల రాజ్యం పేరు యూదా రాజ్యం. 10 గోత్రాల రాజ్యం పేరు ఇశ్రాయేలు రాజ్యం.
ఈ ఇశ్రాయేలు దేశానికి అనగా ఈ 10 గోత్రముల యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నాడు అహాబు. వీడు పరమ దుర్మార్గుడు. ఎంత నీచుడంటే చెప్పసఖ్యం కాదు, అంత నీచుడు అని లేఖనంలో వ్రాయబడి ఉంది. ఇతని భార్య ఉంది. ఆ భార్య పేరు యెజబేలు. యెజ్బేలు కుమార్తె. ఆమె వస్తూ కట్న కానుకలుగా ఏకంగా విగ్రహాలను తీసుకొని వచ్చేసింది. యెజబేలు అనే పేరుకు అర్థం ఏమిటో తెలుసా? పవిత్రురాలు. కానీ ఏ కోశాను చూసినా ఈమెకు పవిత్రత అనేది ఎక్కడా కనబడదు. అంటే నేతి బీరకాయ చందం. నేతి బీరకాయలో 1 కేజీ నేతి బీరకాయలు తీసుకొచ్చి పిండితే ఎంత నెయ్యి వస్తుందమ్మా? అంటే ఇక్కడ ఉండవా నేతి బీరకాయలు? ఉంటే మరీ వాళ్ళు అటు చూస్తున్నారు. నా ఇంకా నేతి బీరకాయలు అంటే తెలియనట్టు. తెలుసమ్మా నేతి బీరకాయలు అంటే? తెలుసు కదా మీకు. వాటిని తీసుకొచ్చి మిక్సీ చేసి పిండేశారు అనుకోండి, ఎంత నెయ్యి వస్తుంది? రాదనేదన్నా చెప్పొచ్చు కదా. సీరియస్గా చూస్తుంటే నిజంగా ఇక్కడ నేతి బీరకాయలు నిజంగా నెయ్యి వస్తుందేమో అనుకుంటా. మా ఊర్లో రాదు, అందుకు ఇక్కడ కూడా రాదా? రైట్. పేరుకి ఏం పేరు? అది నేతి బీరకాయ. కానీ అందులో నెయ్యే ఉండదు, ఏమాత్రము నెయ్యి ఉండదు. అలాగే ఈమె పేరు యెజబేలు. ఈమె బ్రతుకులో పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకత అనేది ఏమాత్రం లేదు. ఈమె ఎంత దుర్మార్గురాలంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఆయనను నీ మీద ఒకటి నేను తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఆమె ఏం చేస్తుందట? ఆమె జారత్వము చేయునట్టును, రెండోది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్టును అది నా దాసులకు బోధించుచున్నది. అహాబేమో రాజు యొక్క భార్య యెజబేలు. ఈమె రాణి, పట్టపు రాణి. ఆ దేశమంతటికి ఈమె రాణి. ఈమె ఇశ్రాయేలు దేశంకి వచ్చిన తరువాత ఇశ్రాయేలు పౌరులకు ఏమి బోధ చేస్తుందో తెలుసా? జారత్వము చేయవచ్చు, జారత్వము తప్పేమి కాదు, జారత్వం చేయండి అని ఇశ్రాయేలు ప్రజల యవ్వన బిడ్డలను ప్రోత్సహించి వారి యవ్వన జీవితాలను అపవిత్రం చేసేసింది. అంత దుర్మార్గురాలు. రాణే చెప్తే ఇంకా భయమే ఉంటదండి. రాజుగారి భార్యే రాణే చెప్పేసింది. రాణిగారు చెప్పినప్పుడు ఎంత ధైర్యం కలుగుతుంది, ఎంత ప్రోత్సాహం కలుగుతుంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యవ్వన బిడ్డలు మొత్తం అపవిత్రులైపోయారు, బాగా చెడిపోయారు, అపవిత్రతో నింపబడ్డారు. రెండోది విగ్రహములకు బలి ఇచ్చింది తినొచ్చు, తప్పేం లేదని దేవుని యొక్క దాసులకు బోధ చేసేసింది. తద్వారా ఇశ్రాయేలు దేశంలోనికి బయలుదేవత ఆరాధన వచ్చేసింది. అందరూ బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు. వర్షం పడిందంటే బయలుదేవత వల్ల వర్షం పడింది అంటున్నారు. ఏమన్నా శుభం జరిగితే బయలుదేవత వల్ల శుభం జరిగింది అంటున్నాడు. అప్పుడు ఏలియా లేచి అన్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? మీరు వర్షం కురిపిస్తుంది బయలా యెహోవానా? ప్రజలకు కన్ఫ్యూజన్ వచ్చేసింది, తడబాటు వచ్చేసింది. ఏదైనా ఒక మేలు జరిగితే ఆ మేలుకు కారణం బయలా లేకపోతే యెహోవానా? ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ప్రవక్త కద్దించినాడు, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతుండ్రు? బయలుదేవత అయితే బయలుదేవుని అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి అని మాట్లాడాడు. యెజబేలు ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో అహాబు పరిపాలన చేస్తున్న రోజులు. ఒక రోజు తన మేడ మీదకి ఎక్కాడు, మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కి మరి మార్నింగ్ వాక్కో ఈవినింగ్ వాక్కో తెలియదు కానీ అలా మిద్దె మీద ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తూ అంచుకొచ్చాడు. అంచుకొచ్చి వారి ఇంటి ఆ బోర్డర్ పెట్టుకోవడం దాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటుండగా ఒకసారి కిందికి చూచాడు. కిందికి చూస్తే ఒక తోట కనపడింది. ఎవరిదిరా ఈ తోట? ఎవరక్కడ? చిత్తం రాజా.
ఇదిగో ఈ ద్రాక్ష తోట ఎవరిది అన్నాడు. ఈ ద్రాక్ష తోట అయ్యా ఇజ్రాయిలీయుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట ఇది. అవునా, సరే అయ్యా, ఎందుకు అడిగారు? ఇది నాకు కావాలి. అవునా, మీకు కావాలంటే ఏముంది రాజా, వాడిని కబురు పెడతాను, మీరు అడగండి, ఇచ్చేస్తాడు. రాజుగారు అడిగితే ఎందుకు ఇవ్వడు? ఇజ్రాయిలీయుడైన నాబోతును పిలుచుకురండి అని కబురు పెట్టాడు.